ఇక నందు పెళ్లి సంబంధం గురించి సింహాద్రిని అడుగుతుంది. ఇక బోన వాళ్ళు వెళ్తూ జానుతో, "నువ్వే అనుకున్నా, మీ ఫ్యామిలీ మొత్తం ఇలాగే ఉన్నారు. మనిషి చనిపోయి 2 రోజులు కూడా కాలేదు. అప్పుడే పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. గొప్ప మనుషులు, గొప్ప బంధాలు ఉండాల్సిన వాళ్ళే మీరు" అని భువన అంటుంది. మా అక్క మాట్లాడిన సందర్భం తప్పు కానీ మాటలు కాదు. పీటల మీద వరకు వచ్చిన పెళ్లి ఆగిపోతే ఒక ఆడపిల్ల పరిస్థితి ఎలా ఉంటుందో సాటి ఆడదానిగా, ఒక అమ్మగా తన స్థానంలో ఉండి ఆలోచిస్తే అర్థమవుతుంది అని అంటుంది జాను భువనతో. ఇక మరోవైపు నందు మాట్లాడిన మాటలకు శారద నందుని తిడుతుంది. బాధలో ఉన్న మనల్ని పరామర్శించడానికి వచ్చిన వాళ్ళతో పెళ్లి మాటలు మాట్లాడతావా అని తిడుతూ ఉంటుంది. మనం ఉన్న పరిస్థితిలో పెళ్లి గురించి మాట్లాడితే ఏమనుకుంటారో తెలుసా? కన్న తండ్రి పోయి 2 రోజులు కూడా అవ్వలేదు. పెళ్లి గురించి అడుగుతుంది అని తిడతారు అని అంటుంది. నేనేం తప్పు మాట్లాడలేదు. ఫిక్స్ అయిన సంబంధం గురించే కదా అడుగుతున్నా. నాన్న పోయినందుకు ఎంత బాధగా ఉందో పెళ్లి అయిపోయినందుకు అంతే బాధగా ఉంది అని నందు ఏడుస్తూ ఉంటుంది. అందరూ నన్ను నష్టజాతకురాలని ముద్ర వేస్తారు. అయినా నాన్న పోయారని మన ఇంట్లో ఏం ఆగిపోయింది? నా పెళ్లి ఆగిపోవడానికి? మనం తింటున్నాం, పడుకుంటున్నాం. మరి నా పెళ్లి ఆగిపోతే ఏమవుతుంది? అని నందు అడుగుతుంది. నిజంగానే పెళ్లి పిచ్చి పట్టిందానిలా ఏంటే ఆ మాటలు? ఆపవే ఇంకా. ప్రతిదానికి టైం ఉంటుంది. నేను చెప్పే వరకు మళ్ళీ నీ నోటి నుంచి పెళ్లి అనే మాట రాకూడదు అని శారద అంటుంది నందుతో. దానికి నందు ఇలా నా నోరు నొక్కేసి ఆ టైలర్‌కిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారేమో! అమెరికా సంబంధం చేయకపోతే నా చావు చూస్తారు అని నందు అంటుంది. నువ్వేం కంగారు పడకమ్మా! నేను అక్కతో మాట్లాడతా అని జాను అంటుంది. ఇక జాను ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్లి ఏడుస్తూ ఉంటుంది. కష్టం అంటే ఏంటో తెలియని మాకు కన్నీరు రుచి చూపించావు. నాన్న లేని మాకు నువ్వు ఉన్నావనే ధైర్యం ఉంది. ఈ భక్తురాలికి అండగా ఉండు, ధైర్యం ఇవ్వు అని వేడుకుంటూ ఉంటుంది. ఇక సూర్య జానుతో, దేవుణ్ణి బాగా వేడుకుంటున్నట్లున్నావు అంటాడు. లేదు సూర్య, ధైర్యం అడిగాను. మా నాన్న అన్నీ నేర్పించారు కానీ ఆయన లేకుండా ఎలా ఉండాలో నేర్పించలేదు అని అంటుంది జాను. స్వామికి పెళ్లి కాలేదు కానీ ప్రేమ విలువ తెలుసు. అందుకే నీకు అండగా నాకు ఉండమని చెప్పాడు అని అంటాడు. ఇక సూర్యతో జాను, నాకు 2 సహాయాలు చేయవా అని అడుగుతుంది. నా ప్రాణమైనా ఇస్తా, ఏంటి కావాలి అని అడుగుతాడు సూర్య. మా నాన్న ఉన్నంత వరకు మాకు డబ్బు సమస్య లేదు. ఇప్పుడు తప్పనట్లు ఉంది. అందుకే నాకేమైనా ఉద్యోగం చూడవా అని అడుగుతుంది జాను. సూర్య సరే అంటాడు. ఇక పెళ్లి సంబంధం గురించి మాట్లాడదామంటే ఇప్పుడే వెళ్దామని సూర్య తీసుకెళ్తాడు. ఇక మరోవైపు మురళితో శాంతి, నీకా ఇంటికి వెళ్ళొద్దు అంటే ఎందుకురా వెళ్తున్నావు? మా తమ్ముడితోనే ఆ సంబంధాలు పోయాయి. ఆ నందు పొగరు పోవాలి. అది కష్టాలు అనుభవించాలి అని శాంతి అంటే, అమ్మ నువ్వు శాపనార్థాలు పెట్టకు. నువ్వు నందిని అలా అనడం వల్లే కదా తను నిన్ను అంది. నందు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలే. అదే నాకు నందు మీద ఉన్న ప్రేమ. నీకది అర్థం కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని అంటాడు మురళి. ఇక మరోవైపు సూర్య జానుని అరవింద్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి, నేను వాడు చిగిడి దోస్తులం. నేనెంత చెప్తే అంతే వాడికి. చూడు ఇప్పుడు ఎలా పెళ్లికి ఒప్పుకుంటాడో అని తెగ బిల్డప్‌లు ఇస్తూ ఉంటాడు సూర్య. బిల్డప్‌లు చాలు పద అని జాను అంటుంది. ఇద్దరు లోపలికి వెళ్తారు. జాను బ్యాగులు చూసి అన్నీ ప్యాక్ చేస్తున్నారు. ఎక్కడికైనా వెళ్ళాలా అని అంటే, 10 రోజులు అమెరికా వెళ్ళిపోతున్నాడు అని పెళ్ళికొడుకు తండ్రి అంటాడు. మీరు మా ఇంటికి వచ్చి పెళ్లి గురించి మాట్లాడతారు అనుకుంటే మీరు రాలేదు. అందుకే నేను వచ్చా అని జాను అంటుంది. మీరు పుట్టెడు బాధలో ఉన్నారు. ఈ టైంలో పెళ్లి జరగదు అని అంటే మీరు బాధపడతారు కదా అని అంటాడు. అదేంటి అని జాను షాక్ అయిపోతుంది. మా నాన్నగారు లేరు అని మేము పెళ్లి జరిపించలేం అనుకుంటున్నారా? మేమంతా ఉన్నాం, గ్రాండ్‌గా పెళ్లి చేస్తామని జాను అంటే, మీరంతా ఉన్నారు కానీ తోట లేదుగా అని ఆయన అంటాడు. మా నాన్న చెప్పినట్లు పెళ్లి రోజే తోట ఇస్తాం మామయ్య అని జాను అంటుంది. తోట డాక్యుమెంట్స్ మీ దగ్గర లేవు కదా! తోట ప్రాబ్లమ్‌లో ఉందని స్వయంగా సింహాద్రి అంకులే మాకు చెప్పారు అని అరవింద్ అంటాడు. జాను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక సూర్య అరవింద్‌తో, రేయ్ ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా? నీకు అలకనందకు పెళ్లి ఫిక్స్ అయిందిరా. వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకొని మీరే పెళ్లి గురించి మాట్లాడాలి. కానీ మీరు తోట ప్రాబ్లమ్‌లో ఉందని పెళ్లి వద్దు అంటారా? రేయ్ ఈడియట్, అలకనంద నీకు నచ్చింది అనే కదరా పెళ్లి ఫిక్స్ చేసింది. మరి నీ కాబోయే భార్య ఫ్యామిలీ అంత పెద్ద ప్రాబ్లమ్‌లో ఉంటే ఇలా అంటారేంటి? ముందు పెళ్లి చేసుకోరా. నీది ఇదే నిర్ణయం అని మీ నాన్నకి చెప్పరా అని సూర్య అంటాడు. దానికి అరవింద్ సారీ చెప్పేస్తాడు. మా నాన్న నిర్ణయమే నా నిర్ణయం అంటాడు అరవింద్. మిత్రద్రోహి, నిన్ను నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా అని అంటాడు సూర్య. అయితే చెప్పుకోకు బాబు, ఇలాంటి విషయాల్లో దూరొద్దు అని అరవింద్ తండ్రి అంటాడు. మీకు మనుషుల కంటే తోట ముఖ్యం, మాకు మాత్రం మా అక్క సంతోషం ముఖ్యం. ఎలాగో 10 రోజులు టైం ఉంది కదా! ఈలోపు ఆ తోట డాక్యుమెంట్స్ మీకిస్తా అని జాను అంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.